అందరికీ నమస్కారం అండి. నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను సామాజిక కార్యకర్తగా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆహారం వృధా చేస్తున్నాం. అసలు చాలా కార్యక్రమాలలో మనము భోజనాన్ని ఎక్కువగా వండించడం, ఆ వండించిన భోజనానికి సరిపడా జనాలు రాకపోతే ఆ భోజనాన్ని వృధాగా పాడేయడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. సో ఇట్లా ఆహారం వృధా చేయకుండా కొంత సామాజిక దృక్పథంతో అన్నపూర్ణ సేవా సంస్థ అనే సంస్థ ద్వారా కొంత మేరకు భోజనం వృధా కాకుండా భోజనాన్ని సేకరించి వివిధ సేవా బస్తీలలో, అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, మానసిక వికలాంగుల ఆశ్రమాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనము చాలామంది రైతులు కష్టపడి ఎంతో శ్రమించి మనం భోజనాన్ని రైతు కష్టంతో పండిస్తున్నాడు. ఆ భోజనాన్ని అంత వృధాగా మనం పడేయడంతో ఒకవైపు పర్యావరణం పాడవుతుంది, మరోవైపు చాలామంది ఆకలితో అలమటించే వాళ్ళు కూడా ఉన్నారు. కావున మనం అంతా కూడా ఒక బాధ్యతాయుతంగా, ఒక కర్తవ్యంగా భోజనాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. తక్షణం తర్వాత సామాజిక స్పృహతోటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి నల్గొండ టౌన్లో ముఖ్యంగా. ఇంకా కూడా అనేక సంస్థలు, అనేక మంది అందరూ కూడా కలిసి ఈ ఆహారాన్ని వృధా చేయకుండా, రైతు కష్టాన్ని వృధా చేయకుండా అందరం కూడా ఒక కర్తవ్యంగా మనం భోజనం వృధా చేయకుండా కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ప్రతి వివిధ కార్యక్రమాల్లో చేసేటప్పుడు చాలా ఎంతమంది వస్తున్నారు, మనం అంతా సుమారుగా అంచనా వేసుకొని దాని ప్రకారమే భోజనాన్ని చేయడం. ఒకవేళ భోజనం మిగిలితే వెంటనే ఈ భోజనాన్ని సేకరించే వారికి ఇవ్వడమా, లేకపోతే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్లి వివిధ సేవా బస్తీల్లో పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఏదైతే అన్నపూర్ణ సేవా సమితి ద్వారా సమాజంలో మిగిలిన భోజనాన్ని పంపిణీ చేయడంతో ఒక్కటే వాహనం ఉండి తర్వాత జనం కొంతమంది యంగ్స్టర్స్ కొంతమేరకే సమయం ఇవ్వడంతో కొంతవరకే మనం చేయగలుగుతున్నాం. కొంత మిగతా వాళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుంటే ఎక్కువ భోజనం వృధా కాకుండా మనం కాపాడవచ్చు. ముఖ్యంగా మన అందరం కూడా బాధ్యతగా తీసుకొని భోజనం వృధా కాకుండా చూడాలి అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మళ్ళీ నల్గొండ సమాజానికి, నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వృధా చేయకుండా, భోజనాన్ని పడవేయకుండా, పర్యావరణాన్ని పాడు చేయకుండా బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఫుడ్ వేస్టేజ్ అంటే మనం తినే ఆహార పదార్థాలని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా, బయట ఎక్కడ చూసినా కానీ ఫుడ్ పదార్థాలు వేస్టేజ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఒక రైతు తను ఎంతో కష్టపడి శ్రమసోర్చి ఎండా వానకు దిగి తను పండించిన పంటని మన నోటి దగ్గరకు వచ్చేంత వరకు ఎంత కష్టపడతాడో అది మీరు చూస్తున్నాం. వరదల అన్నిట్లను భరించి ఈ సొసైటీలో మనకు మన కడుపు నిండుతుంది, ఒక ముద్ద నోటికి ఉంటుందంటే అది కేవలం ఒక రైతు వల్లనే. అలాంటి రైతు ఎంతో కష్టపడి పండించే పంటని మన చేతికి వచ్చిన తర్వాత మనం దాని ఆహార పదార్థాన్ని వృధా చేయడం వల్ల మనకు రేపు వచ్చే ఫ్యూచర్లో మన భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి చాలా వరకు మనం నష్టపోయేది ఉంది. ఆఖరికి మనకు తిండి కూడా దొరకపోయిన రోజులు కూడా వచ్చే ఉన్నది. కావున దయచేసి ఎవరు కూడా మన తినే ఆహార పదార్థాలను వృధా చేయకండి. ఒకవేళ మిగిలిన పదార్థాలని కొన్ని మన దగ్గరలో ఉన్న సేవా కార్యక్రమ ప్రోగ్రామ్ చేసే చాలా ఉన్నాయి. ఎలాంటి అన్నపూర్ణ సేవా సమితి ఇలా కొన్ని ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళు వచ్చేనా తీసుకెళ్ళి మీకు ఈ ఆహార పదార్థాలను వృధా కాకుండా ఒకరి పొట్ట నింపే విధంగా ఉంటుంది. దయచేసి ఆహార పదార్థాలను వృధా చేయకూడదని కోరుతున్నాము. నిజంగా వండిన ఆహారం వృధా కాకుండా ఉండాలి అంటే మనమే ముందు ఒక నియంత్రణ చేసుకోవాలి. వండిన ఆహారం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎంతమంది వస్తున్నారు, ఒక ఫంక్షన్ చేస్తున్నాం, సుమారుగా ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఒకవేళ అడ్జస్ట్ చేసుకోగలిగితే మటుకు కొంత వేస్టేజ్ తగ్గుతుంది. ఒక రైతు పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం పారేయడానికి అంత సుఖంగా పారేస్తున్నాం వండిన ఆహారాన్ని. మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఆహార ఉత్పత్తులు అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఎట్లా అంటే జీడిపి అంటే మనకు ఉన్న ఆహార ఉత్పత్తుల గురించి మనం ఆలోచిస్తాం. ఒక రైతుకి ఎంతో సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం వృధా చేస్తున్నామంటే ఆ రకంగా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి మనం ఆర్థికంగా నష్టం చేస్తున్నట్టే. ఇదంతా గ్రహించి ఒక ఫంక్షన్లో కానీ, ఒక ఇంట్లో కానీ ఆహారం వేస్ట్ కాకుండా, దాన్ని వృధా కాకుండా మనకు ఎంత కావాలో అంత వండుకోవాలి. ఇంకొక విషయము, అన్నపూర్ణ సేవా సమితి ద్వారా మనం ఒక 5-6 సంవత్సరాల నుంచి మిగిలిన ఆహారాన్ని వివిధ సేవా బస్సులలో పంచడం జరుగుతుంది.
కానీ ఒక్కళ్ళే ఎంతవరకు చేయగలుగుతారు అనేది కొద్దిగా మనం ఆలోచించుకోవాలి. ఒకటే రోజు నాకే వస్తాయి ఫోన్లు, అన్న శ్రీకాంత్ ఫోన్ ఎత్తట్లేడన్నా అని. అంటే ఒకటే రోజు 10 ఫంక్షన్లు ఉంటాయి. ఆ 10 ఫంక్షన్లకి ఈయన పోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, తీసుకొని రావాలి, మళ్ళీ అక్కడ ఫంక్షన్లు వేయాలి. ఇవన్నీ చేయాలంటే సుమారుగా ఒక్కొక్క ఫంక్షన్ దగ్గర 2 నుంచి 3 గంటలు పడుతుంది. శ్రీకాంత్ ఫోన్ ఎత్తట్లేడు అంటాడు. అంటే ఒకవేళ ఈ సేవాభావజాలం ఉంటే దీన్ని వైండ్గా చేయాలి. అంటే ఒక 4-5 టీముగా కలిసి 4-5 ఆటోలు ఉండి దానికంటూ నెలకు మెయింటెనెన్స్ ఉంటే కానీ చేయగలుగుతాం. లేకపోతే మనం చేయలేం. ఎందుకంటే ఒక ఆటోకి మీరు ఎంత లేదనుకున్నా కూడా నెల ఖర్చు, డీజిల్ ఖర్చు కానీ, ఒక డ్రైవర్ ఖర్చు కానీ సుమారుగా 10,000 ఉంటుంది. ఈ 10,000 ఎట్లా వస్తాయంటే విచిత్రంగా ఉంది. మేము కొన్ని ఫంక్షన్లకు పంపినప్పుడు అన్న ఆటో కిరాయి మందం ఇవ్వండి అన్న అంటే, ఇంత తిండి పెడుతున్నాం మీకేం కావాలంటారు. చాలా పిట్టి అనిపిస్తుంది. వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు ఫంక్షన్కి. ఆటో కిరాయి అన్న, డీజిల్ కిరాయి అన్న అంటే కూడా ఈయన కొంతమంది మనుషులు ఉన్నారు. అంటే వాళ్ళు చేసే సర్వీస్ని మనం గుర్తించి, అరే ఇంకెంత కావాలి, ఆటో కిరాయి కాదు, ఆటో మెయింటెనెన్స్ ఇస్తే ఒక 500 తీసుకోమ్మా అని అన్నట్టలేరు. మేము నామినల్గా 500 అడుగుతున్నాం, లేదా 200 రూపాయలు డీజిల్ మనం అడుగుతున్నాం. అట్లా కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నది అన్నపూర్ణ సేవా సమితి. ఎన్నో రోజులు ఆ పిల్లవాడు అప్పులు చేసి సొప్పులు చేసి దాన్ని నడుపుతున్నాడు. ఇట్లా కాదు కావాల్సింది, వృధా చేయడం కొద్దిగా తగ్గించగలిగితే అలాంటి వాళ్ళకి ఇబ్బంది తగ్గుద్ది. నెక్స్ట్ పండించిన రైతుకు కూడా ఒక న్యాయం చేస్తాం మనం అనేది నా అభిప్రాయం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈస్ ప్రసాద్. ఈరోజు మనం ఆహారం వృధా చేస్తే మనకి ఎదుర్కొనే పరిణామాలు, మనకు అవి మన ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, తర్వాత మనకు ఆహారం వల్ల ప్రొడ్యూస్ అయ్యే హార్మ్ఫుల్ గ్యాసెస్ వల్ల మన ఎర్త్కి జరిగే ఎర్త్కి వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాను. సో మనం ఏదైతే ఆహారం వేస్ట్ చేస్తున్నాం అంటే ఒక సామెత ఉందండి, ఫుడ్ వేస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫుడ్ ప్రొడ్యూస్డ్. అంటే మనం వేస్ట్ చేసే ఆహారము మనం పండించే ఆహారంతో సమానం అంటున్నారు. అంటే ఆహారం వృధా అయితే ఆటోమేటిక్గా మనకి ఆ ఎఫెక్ట్ మనకి నీరు మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. ఇట్లా మనకి దానికి ముందు ఆహారం ప్రొడ్యూస్ అవ్వటానికి ముందు ఏవైతే మనం ఫుడ్ స్టోరేజ్కి కానీ ఫుడ్ ప్రొడక్షన్ కానీ ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకున్నామో అదంతా వేస్ట్ అయినట్టే. సో కాబట్టి ఏంటయ్యా అంటే మనకు ఆహారం వృధా అవ్వకుండా తగినంత చర్యలు తీసుకుంటే, అంటే ఒక సర్వే చేసినారు. ఆ సర్వేలో ఏమని చెప్పినారంటే, ఒక రోజంతా ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటే 500,000 ట్రీస్ మనం నాటిన దాంతో సమానం. అంటే మనకి అంత ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దయచేసి ఎవరు కూడా ఆహారాన్ని వృధా చేయొద్దు. ఆహారం లేని వాళ్ళకి తగినంత ఆహారం మనం ఇవ్వటానికి మనమంతా మనం కృషి చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు దేవరకొండ కిరణ్. టుడే మనం ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ గురించి వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలుసుకున్నాం సార్. దాని గురించి ఒక డిస్కషన్ మనం మాట్లాడుకుందాం. ఫుడ్ అనేది వేస్ట్ చేయడం అనేది అంటే ఒక పర్సన్ ఎఫర్ట్ని మనం వేస్ట్ చేస్తున్నాడు. పర్సన్ అనేది మనం ఎలా అనుకున్నాం అంటే ఫస్ట్ మనం తండ్రిది అండ్ నెక్స్ట్ ఫార్మర్ది. ఏంటంటే తల్లి అయినా తండ్రి అయినా ఫార్మర్ అయినా కష్టపడే దేనికోసం అంటే ఒక రైస్ మనకి పర్టికులర్గా రైస్ కానీ ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంతో కష్టపడి ఎన్నో నీటి సరఫరా చేసుకుంటూ అంత కష్టపడి మనం రైస్ అంతా తీసుకొస్తూ ఉంటే మన నాన్నగారు కష్టపడి ఆ ఫుడ్ అనేది పిల్లలకి ఎలా చేరాలి, లేకపోతే మనం ఎలా తీసుకోవాలని మన అమ్మగారు ఏం చేస్తారంటే ప్యాక్ చేస్తుంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే తినేవాళ్ళు తింటారు, కొంతమంది అది వేస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఫుడ్ అనేది కాదు వేస్ట్ చేసేది, వాళ్ళకి ఉన్న క్యాలరీస్ కానీ వాళ్ళకి వచ్చే విటమిన్స్ కానీ వాళ్ళ యొక్క బ్లడ్ సెల్స్ కానీ ఎలా డెవలప్ చేసుకోవాలని కూడా తెలియలేక ఈ ఫుడ్లో విటమిన్స్ అనేది పోతూ ఉంటుందంట, అవి మైనస్ అవుతూ ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ ఫుడ్ అనేది ఏంటంటే సార్ వేస్టేజ్ ఎక్కువ మనకి పోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫంగస్ కానీ ఇవన్నీ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనం రెడ్యూసెస్గా పిల్లలకు కానీ లేకపోతే క్యాంపెయినింగ్ కానీ చేసుకుంటూ ఎటువంటి నష్టాలు జరుగుతాయి, దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు సార్. అడ్డు సెలవు తీసుకుంటాను సార్. ఆహారాన్ని వృధా చేయడం ద్వారా ఎదుర్కొనేటటువంటి పరిణామాల్ని చెప్పడం జరుగుతున్నది. ఫుడ్ని వేస్ట్ చేయడం అంటే ఒక 10 మంది కడుపును మార్చడం అనే అర్థం నా దృష్టిలో అయితే. ఎందుకనంటే చిన్న బండి కొట్ల కాంచి మొదలుకొంటే టిఫిన్ సెంటర్లు 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళ వరకు కూడా ఎంతో కొంత ఆహారం అనేది వృధా అవుతూనే ఉన్నది. కాబట్టి నేనేమనుకుంటా అంటే స్వచ్ఛంద సంస్థలతోటి కనుక కొంచెం అన్న టైఅప్ అయి ఉంటే వాళ్ళు ఆ ఆహారాన్ని వృధా కాకుండా కొంతైనా మేలు చేసేవాళ్ళని నా ఉద్దేశం. ఫంక్షన్లు చాలామంది చేస్తూ ఉంటారు. సో అక్కడ మిగిలినటువంటి ఆహారంతో కూడా కొంచెమైనా స్వచ్ఛంద సంస్థలు టైఅప్ అయి ఉంటే
అక్కడ కూడా వేస్ట్ కాకుండా మిగిలే అవకాశం ఉన్నది. ఇది నా పర్సనల్ సార్. అలాగే వాతావరణంలో మనం వేస్ట్ చేసినటువంటి ప్రతిదీ వేయటం ద్వారా వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతూ ఉంది. Food wasting is a global issue. It is causing harmful to our environment and biodiversity, which is affecting our environment and microorganisms in this world and releasing harmful gases in the university and causing different types of harmful diseases. And if we save food for one day, we are saving 500,000 of trees per day. So thank you. Please protect the trees and try to save the trees. Don't waste the food materials. నమస్కారం అందరికీ. మరి ఈరోజు ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిని. మరి మా నాన్నగారు ఆహారం విలువలు తెలుస్తూ పెంచారు నన్ను. మరి ప్రతి ఒక్కరు ఆహారాన్ని వృధా చేయకండి. ఆహారం వృధా చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు చాలా నష్టాలు వస్తాయి. మరి ఎంత సంపాదించినా మనం ఏం చేసినా కడుపు కోసమే. మెతుకు కింద పడితేనే కళ్ళకు అద్దుకునే సంస్కృతి మనది. మరి అలాంటి అన్నాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నాం? మనం ఆహారం అంటే ఆహారాన్ని మాత్రమే వ్యర్థం చేస్తలేం. నీటిని వ్యర్థం చేస్తున్నాం, ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నాం, కాలుష్యాన్ని వ్యర్థం చేస్తున్నాం, రవాణాని వ్యర్థం చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యర్థం చేస్తున్నాం మనం. అది ఎందుకు తెలియట్లేదు ప్రతి ఒక్కరికి? మీరు ఆహారాన్ని వృధా చేయకండి. ఈ 900 కోట్ల జనాభా ఉన్న ఈ సమాజంలో, సొసైటీలో ఒక 82 కోట్ల మందికి సగటున ఆహారం దొరకట్లేదు. ఎందుకు? మనం చాలా వృధా చేస్తున్నాం. ఆ వృధాని మనం తగ్గించాలి. మనకి ఎంత మేరకు అవసరమో అంత మేరనే దాన్ని మనం వినియోగించాలి. మీరు పారేసిన ఆ వ్యర్థాలు, అన్నం ఏదైతే ఉందో చెత్త కుప్పల్లోకి వెళ్తుంది. ఆ చెత్త కుప్పలోకి వెళ్ళిన ఆహారం మరుసటి రోజు ఖరాబై మిథేన్ అనే వాయువుని రిలీజ్ చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మరి దానికి కారణం పూర్తిగా మనమే. ఇది ఏదైతే ఉందో, మనం ఆహారం ఫంక్షన్ హాల్స్ కానీ, మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా, ఫంక్షన్ హాల్స్లలో ఫంక్షన్ చేసుకున్నా, మనకు ఎంతమందికి అవసరమో అంతే ఆహారాన్ని వండించి మనం వడ్డించుకోవాలి. ఇన్ కేస్ మిగిలిందే అనుకోండి, అనాథాశ్రమాలకు ఇవ్వండి. రోడ్డు మీద ఒక పూట అన్నానికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కడుపుని నింపండి. ఆహారం అంటేనే ఎంతో పవిత్రంగా చూస్తాం మనం. అలాంటి ఆహారాన్ని వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకు? ఒక పూట అన్నం పెడితే కడుపు నిండగానే చాలు అంటాము. మనిషికి ఆశాజీవి. ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఒక్క అన్నం విషయం మాత్రమే పెట్టగానే కడుపు నిండగానే చాలు అంటాడు. చాలు అని తృప్తిగా అనే పదం కాబట్టి పెట్టిన వాడికి గొప్పగా అనిపిస్తుంది. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది అని ఎందుకంటాం మనం? దాని విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే అన్నాన్ని వృధా చేయకండి. కావాల్సినంత వండండి, కావాల్సినంత తినండి. వృధా మాత్రం చేయకండి. నమస్కారం. అనేక దేశాలలో ఆహార కొరత ఏర్పడి, ఆహార సంక్షోభం ఏర్పడి అనేక దేశాలు ఆకలి చావులకు గురవుతున్న సందర్భం మన కళ్ళ ముందర కనబడతా ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో, ఇవాళ పాకిస్తాన్లో, మరి ఇవాళ ఆఫ్రికన్ అనేక కంట్రీస్లలో కూడా ఆహార కొరత ఏర్పడింది. ఆహారాన్ని మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా మరి ఆహార వ్యవసాయాన్ని ప్రధానంగా వృత్తిగా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ మరి ప్రపంచానికి ఒక ధాన్యాగారంగా ఉన్నటువంటి భారతదేశంలో మరి సేంద్రియ ఎరువులను వాడకం ద్వారా ఆహార ఉత్పత్తిని ఎక్కువ ఉత్పత్తి సాధించే దిశగా మనం అందరం మరి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనం కూడా అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా, ఆహారాన్ని ఎక్కడ మరి మితిమీరిన ఉపయోగించకుండా, మరి ఆహారాన్ని పడివేయకుండా, ఆహారాన్ని పొదుపుగా వాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ ఆహార కొరత ఏర్పడి అనేక దేశాలలో మరి ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో భారతదేశం ప్రపంచంలో పెద్ద జనాభా ఉన్న దేశం. మనం పొదుపుగా ఆహార పదార్థాలను వినియోగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవాళ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆహార ఉత్పత్తిని పెంచే దిశగా మరి గతంలో మనం పూర్వం మరి మిల్లెట్లను ఏదైతే మనం విరివిగా మరి నీళ్లు లేని ఏరియాలో కూడా మిల్లెట్లను వ్యవసాయం ద్వారా మనం ఉత్పత్తి చేసే దిశగా భారతదేశం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. అందుకే G20లో నరేంద్ర మోడీ గారు మిల్లెట్ ఆఫ్ ఇయర్గా మరి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. G20 సదస్సులో మనం పెద్ద ఎత్తున ఆహారాన్ని మరి ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆహారం దుర్వినియోగం కాకుండా, వృధా కాకుండా
ప్రతి ఒక్కరూ మరి తమ బాధ్యతగా పౌరులు గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం ముందు తరాలకు ఆహార కొరత ఏర్పడకుండా మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా.